ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రైతు బాంధవుడు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గంలో ములుగు మండలం వంటి మామిడి మార్కెట్ యార్డ్ వద్ద గల రాజశేఖర రెడ్డి విగ్రహానికి తెలంగాణ పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఆ మహనీయుడికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ మహనీయుడి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. అయినటువంటి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తామని, అలాగే కాంగ్రెస్ పార్టీలో కంకణబద్దులై ప్రతి ఒక్క క్రమశిక్షణకు లోబడి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీలో చేసుకుంటూ వస్తా ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలో కంకణబద్దులై క్రమశిక్షణ గల నాయకులుగా ప్రతి ఒక్క రైతుకే కావచ్చు, విద్యార్థులకే కావచ్చు, మహిళలకే కావచ్చు, ప్రతి ఒక్కరి కూడా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి అందరి ఆధ్వర్యంలో కూడా ఎలాంటి కార్యక్రమాలైనా పేద రైతులకైనా నిర్వాసితులకైనా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలకు అందే విధంగా చేస్తామని తెలియజేస్తూ ఈ రాజశేఖర రెడ్డి గారికి 75వ జయంతి సందర్భంగా ఘన నివాళులు పార్టీ పక్షాన అర్పించడం జరిగింది. రైతు పక్షపాత అయినటువంటి స్వర్గీయులు శ్రీ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర పీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు గారి నాయకత్వంలో, అలాగే ములుగు మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, గజ్వేల్ మండల పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి గారు, పీసీసీ ప్రచార కార్యదర్శి రాష్ట్ర ప్రచార కార్యదర్శి నాయని యాదగిరి, అలాగే ములుగు మండల కాంగ్రెస్ పార్టీ గ్రామాన్ని నుంచి వచ్చేసినటువంటి నాయకులు, మన ఇతర మండలాల నుంచి వచ్చేసినటువంటి నాయకులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.